తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో 15వ వార్డులో గత 8 నెలల నుండి ఈ వార్డులో నివాసం ఉంటున్నటువంటి వారు కానీ ఈ వార్డులో వ్యాపారం చేసుకుంటున్న వారు కానీ నిత్యం ఈ తవ్వకాల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వచ్చేదే వారానికి 2-3 సార్లు నీరు అంటే ఆ నీరు కూడా గత 25 రోజుల నుండి ఒక చుక్క నీరు కూడా రావడం లేదు. మిషన్ భగీరథ అభివృద్ధి పనుల్లో భాగంగా చేస్తున్నటువంటి ఈ కాలువలు తవ్వడం ద్వారా ప్రజలు ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారో మనం చెప్పవలసిన అవసరం లేదు. ఈ కాలువలు బైక్ దాటే వాళ్ళు పడిపోవడం, అంతేకాకుండా ప్రతినిత్యం ఈ వార్డు ఎందుకో కానీ 5 సంవత్సరాల నుండి కూడా నేను చూస్తున్నాను. ఈ వార్డు బీజేపీ వార్డు అయినందువల్లనే ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సీతకన్ను పెట్టి కనీసం పరిశుభ్రతకు కూడా ఈ వార్డు నోచుకోలేదంటే చాలా సిగ్గుచేటు. రోజు రావాల్సిన చెత్త బండి కూడా ప్రతిరోజు రాదు. ఎన్నోసార్లు నేను మున్సిపాలిటీ కమిషనర్ కూడా స్వయంగా ఫోన్ చేసి, సార్ మా వార్డు బీజేపీ వార్డు అన్నా, ఎందుకు ఈ వార్డుకు మీరు చెత్తబండి పంపించారని చెప్పి నిలదీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు వేస్తున్నటువంటి ఈ నల్లా కనెక్షన్లకు కూడా కనెక్షన్ల పేరుతో సర్వీస్ ఛార్జీ అంటూ 1000 రూపాయలు చొప్పున వసూలు చేయడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు సమంజసం? అయ్యా పాలకులారా, ఇప్పటికైనా ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఈ వార్డును పట్టించుకోండి. దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నాము. 15వ వార్డు మీద సీతకన్ను కాకుండా అందరూ ఈ వార్డును అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని నేను డిమాండ్ చేస్తూ జై భారత్. ఇప్పుడు సర్వీస్ ఛార్జెస్ అని డబ్బులు వసూలు చేస్తున్నాను అని చెప్పారు. అవునండి. అంటే దేని గురించి సర్వీస్ ఛార్జెస్? నల్లా కనెక్షన్లు ఇవ్వడానికి అని చెప్పి వసూలు చేస్తున్నారు. అంటే నల్ల కనెక్షన్స్ ప్రతి ఇంటికి కొత్త కనెక్షన్లు ఎవరు తీసుకునే ప్రతి ఒక్కరి కాడ 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అవునా? స్వయంగా నేనే ఇచ్చినాను. అందులో ఉంటాయి ఈ బజార్లో దగ్గర 20-25 ఉంటాయి. అంటే 25,000 మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కనెక్షన్ 1000 రూపాయలు అని చెప్తే ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు అడుగుతారు. అవునండి. మిషన్ భగీరథ వాళ్ళు కాదు. చెప్పినాం, ఏఈ గారు చెప్పినాం, మన ఈ రోడ్డు తీసే మున్సిపాలిటీ వాళ్ళకు కూడా పని వాళ్ళకు కూడా చెప్పినా కూడా ఇంతవరకు స్పందించలేదు. 2 నెలల నుంచి వేడుకొని దండం పెట్టినా కూడా ఎవరు పాత పైపులు ఉన్నన్ని రోజులు మమ్మల్ని ఇచ్చి పెట్టి ఒక నీళ్ళు కుక్కరాలే. మళ్ళీ అన్నందుకు 2 నెలలకు 2 రోజులు ఇచ్చారు. మన ఇద్దరు ఏదో 13 అని అది ఇచ్చిన తర్వాత ఓకే చేసిన తర్వాత 2 రోజులు ఇచ్చిన తర్వాత మిషన్ భగీరథ పైపులు వచ్చి ఆఫ్టర్ గీయించి గీడికే 10 రోజుల నుంచి నీళ్ళు రాక నాన్న ఇబ్బంది పడి బోర్లు ఎండిపోయి ఇబ్బంది పడుతున్నాం. ఎవరికి చెప్పినా కూడా స్పందిస్తలేదు. మున్సిపాలిటీ కమిషనర్ దృష్టికి కానీ తీసుకుపోయినాం, శానిటరీ ఇన్స్పెక్టర్ దృష్టికి కానీ తీసుకెళ్లారా? తీసుకుపోయినాం, చెప్పినాం, అవుతుంది. కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేసినాం. కాంట్రాక్టర్ పేరు ఏం పేరు? కాంట్రాక్టర్ పేరు రంజిత్ కుమార్ ఏమో, నాకు పేరు తెలియదు. ఇప్పుడు కూడా ఫోన్ చేసినా అవుతుంది అంటాడు. ఇంతవరకు దాకా ఎవరు స్పందించే దిక్కు లేదు. ఈ ఏరియాకు మొత్తం బోర్లు ఎండిపోయి 400-300 ఫీట్లు కొట్టినా కూడా చుక్క నీరు లేదు. 4 అంతస్తుల వరకు నీళ్లు మోస్తున్నాం ఒక్కొక్క బిందెతోటి. నల్లా పన్ను అన్నీ కట్టి కనీసం ఇంటి బిల్లు కూడా రాగానే ఎమ్మటే ఇచ్చేస్తాను. ఇంతవరకు ఎవరు స్పందించే దిక్కే లేదు. ఈ వార్డు అంటేనే మెయిన్ రోడ్డు కంటే ఎక్కువ అయిపోయింది ఈ బజారు. ఇంతవరకు ఎవరు స్పందిస్తలేరు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.